హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా 2 రకాల ప్రసాదాలు చూపించబోతున్నాను. మొదటిగా ఆంధ్ర స్పెషల్ పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలి, పిండి ఎలా కలిపితే తాలికలు విరిగిపోకుండా వస్తాయో టిప్స్తో సహా చూపించబోతున్నాను. అలాగే పొడి బియ్య పిండితోనే 5 రకాల ఉండ్రాలను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉండ్రాలు తడిపిండి లేకపోయినా కానీ పొడి బియ్య పిండితో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపించబోతున్నాను. ఈ బెల్లం కుడుములు నేను చెప్పే ప్రాసెస్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే 2 రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఉండ్రాలు చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నిండుగా వాటర్ పోసుకొని 1 గంట లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరిని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ అనేది తీసేసి తురిమి వేసుకోండి. పచ్చి కొబ్బరి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో నానబెట్టుకున్న శనగపప్పును నీళ్లు తీసేసి వేసుకోండి. పచ్చిశనగపప్పును కూడా ఒక 2 నిమిషాలు నేతిలో వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 3/4 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. నేను 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను కాబట్టి 3/4 కప్పు వాటర్ తీసుకున్నాను. మీరు కనుక తడి బియ్య పిండి తీసుకుంటున్నట్టయితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు కనుక ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే త్వరగానే ఉడికిపోతాయి. శనగపప్పు 80% కుక్ అయిన తర్వాత తరిగిన బెల్లాన్ని ఒక 3/4 కప్పు వేసుకుంటున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే కనుక బెల్లం అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. బెల్లం క్వాంటిటీ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఒక పొంగు రానివ్వండి. బెల్లము పాకం రానవసరం లేదు. ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పొడి బియ్య పిండిని 1 కప్పు వేసుకోవాలి. కుడుములకి తడి బియ్య పిండి చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు కాబట్టి పొడి బియ్య పిండినే వాడుతున్నాను. మీరు తడి బియ్య పిండి చేసుకోలేరు అనుకుంటే పొడి బియ్య పిండినే వాడుకోండి. మీరు కనుక తడి బియ్య పిండి వాడుతున్నట్లయితే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు కలుపుకొని ముద్దలాగా చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోండి. పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని కుడుముల్లాగా చేసుకోవాలి. వినాయక చవితి రోజున ప్రసాదాల కోసం మనము 3 రకాలు, 5 రకాలు, ఇలా 7 రకాలు నైవేద్యాలు పెడతాం కదా. అలా అన్ని రకాల ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళు ఇలా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళతోనే 5 రకాల షేపులు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ముందుగా చేతులకు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చుట్టండి. ఇలా ఉండ్రాళ్ళు మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెండో షేపు చేయటం కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా అరచేతుల మధ్యలో పెట్టుకొని పొడవుగా చేసిన తర్వాత ఇలా వేలతో ఒత్తితే ముద్దలాగా వస్తుంది. మన చేతి వేళ్ళ అచ్చులు పడి చూడండి ఎంత చక్కగా షేప్ వచ్చేసిందో. ఇప్పుడు మూడో షేపు కోసం కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చుట్టుకొని చేత్తోనే ఇలా కుడుముల్లాగా ఒత్తుకోండి. ఇలా మీకు చేత్తో చేతగాలేదనిపిస్తే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని ఇలా అప్పాల్లాగా చేసుకోండి. ఇక్కడ నేను కుడుముల్ని పల్చగా చిన్నవిగా చేస్తున్నాను కదా, కానీ మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అరచెయ్యి అంత సైజులో మందంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోర్త్ షేప్ వచ్చేసి మోదకల షేపు. ఈ మోదకల్ని కూడా మనం చేత్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఉండ్రాళ్ళలాగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇలా కొంచెం పొడవుగా వస్తుంది. ఏదైనా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని స్పూన్ బ్యాక్ సైడ్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా లైన్స్ అనేది షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా మోదక షేప్ వచ్చిందో. ఇప్పుడు 5వ షేప్ కోసం ఏదైనా ఒక ఆకును తీసుకోండి. మీ దగ్గర రావి ఆకు ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక లీఫ్కి ఇలా నెయ్యి అప్లై చేసి కొంచెం పిండి ముద్దని ఆకు వెనక భాగాన పెట్టుకొని ఆకు షేపులో ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా ఆకు షేప్ వచ్చిందో. ఇప్పుడు మనకి 5 రకాల షేపుల్లోనూ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీనికోసం ఏదైనా ఒక గిన్నెలోకి 2-3 గ్లాసుల నీళ్లు పోసుకొని దాని మీద ఇలాంటి జాలి గిన్నె పెట్టుకొని నెయ్యి అప్లై చేసి దాని మీద ఉండ్రాళ్ళు పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. లేదంటే ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటికి నెయ్యి అప్లై చేసుకోవాలి. అడుగునున్న ప్లేట్లలో కుడుముల్ని ఇలా ఆకుషేపు ఉన్న కుడుముల్ని పెట్టుకొని పైన ప్లేట్లో ఇలా మోదకల్ని ఉండ్రాలని పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కుడుములు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి
ఇడ్లీ ప్లేట్ని బయట పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి తీసి దేవుడికి నైవేద్యం పెట్టండి. చూసారు కదండి 5 రకాల ఉండ్రాళ్ళు అలాగే కుడుములు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు పాల తాలికల ప్రిపరేషన్ చూద్దాం. ఈ పాల తాలికలనే పాములు అని కూడా అంటారు. ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంతమంది ఈ స్వీట్ని మైదా పిండితో చేస్తారు, అలాగే చేత్తో పాముల్లాగా చేస్తారు. అలా కాకుండా బియ్యం పిండితో చేసుకున్నా కానీ పాములు విరగకుండా ఉండాలి అంటే పిండి ఎలా కలుపుకోవాలో కూడా సీక్రెట్ టిప్ చెప్తాను. ముందుగా పాల తాలికల్లో వేసుకోవడానికి బెల్లాన్ని కరగపెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం తీసుకుందాం. బెల్లంలో 1 అరకప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం అనేది పాకం రావసరం లేదు. ఇలా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లాన్ని తీసి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 కప్పు వాటర్ తీసుకుందాం. బెల్లం క్వాంటిటీ అనేది మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్లు వేడవ్వనివ్వండి. ఈలోపు మనం ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండి తీసుకుందాం. దీనిలోని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఏమీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన నీళ్లు కొంచెం వేడైన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుందాం. బెల్లం వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పాల తాలికలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. బెల్లం కరిగి వాటర్ వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ బియ్యపిండిని 1 నిమిషం ఉడికించుకొని ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాల తాలికలు చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 కప్పుల చిక్కటి పాలు 1 కప్పు వాటరు కలిపి వేసుకుంటున్నాను. మీరు మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు. పాలు నీళ్ళ క్వాంటిటీ అనేది మీకు నచ్చిన విధంగా తీసుకోండి. మీకు పాల తాలికలు పలచగా కావాలి అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాలను వేడి చేసుకోండి. మనం ఈలోపు పాల తాలికకు కావాల్సిన పిండిని కలుపుకుందాం. ఒక బౌల్ను తీసుకొని దానిలో 1 కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను. పాల తాలికలకి తడి బియ్య పిండి చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర పొడి బియ్య పిండి ఉంది కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండిలో ఒక పించి సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. పాములు విరిగిపోకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూను మైదా పిండి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొడి బియ్య పిండిని కలుపుకోవడానికి మనము ముందుగా బియ్య పిండిని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పిండిని కొట్ర వేసుకొని కలుపుకోవటం వలన పిండికి జిగురు వస్తుంది. ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వేడి పాలను కూడా వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న పాలు ఆల్రెడీ మరిగిపోయినాయి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పాల తాలికలు ఒత్తుకుందాం. ఇప్పుడు తాలికలు ఒత్తుకోవడానికి చక్రాలు ఒత్తుకునే గిద్దల్ని తీసుకుంటున్నాను. వీటి రంధ్రాలు అనేవి కొంచెం పెద్దగానే ఉండాలి. ఇప్పుడు దీని లోపల కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనము నిండుగా పిండి ముద్దని పెట్టుకోవాలి. చాలామంది పాముల్ని చేతులతో చేస్తారు, కానీ మీరు చేతులతో చేసిన దానికంటే ఒకసారి ఇలా జంతికలు ఒత్తే వాటితో ఒత్తి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చక్రాల గిద్దల్లో ఉన్న పిండిని పాముల్లాగా ఒత్తుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలా జంతికల గిద్దలతో కాకుండా ఒక మట్టి మూకుడు హోల్స్ ఉన్నది ఉంటుంది, దానిలో పిండి పెట్టి చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి పాల తాలికలాగా పడుతూ ఉండేవి. మనం ఇప్పుడు అంత కష్టపడకుండా ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా ఒత్తుకోవచ్చు. మీకు పిండి కొంచెం గట్టిగా ఉండి ఒత్తడం కష్టం అనిపిస్తే దానిలో కొంచెం వేడి పాలు కలుపుకొని కొంచెం పలచగా చేసుకోండి. మొత్తం పిండిని పాల తాలికలుగా ఒత్తుకున్న తర్వాత కొంచెం చిన్న పిండి ముద్దని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను. పాల తాలికల్ని బాగా గెరటితో తిప్పకుండా ఇలా గిన్నెని మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా స్పూన్తో ఒక పాల తాలికను తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇలా కట్ చేస్తే పిండి లేకుండా ఉంటే ఉడికినట్టు. పాల తాలికలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము ఒక పిండి ముద్దను పాలు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల మనకి పాయసం అనేది చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకుందాం. మీరు డైరెక్ట్గా బెల్లమైనా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, విరిగిపోకుండా పొడవుగా పాల తాలికలు ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో పాల తాలికలు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. అలాగే ఉండ్రాలను కూడా మనము చాలా ఈజీగా 5 రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.